చెరు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా మొబైల్ యాప్లో వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు కలెక్టర్. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో పాల్గొని బడిపిల్లల కథల పుస్తకాల్ని ఆవిష్కరించిన అనంతరం మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. స్టోర్ రూమ్లు చెక్ చేశారు. విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్కూల్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా పలు సమస్యలపై కలెక్టర్కు విన్నవించారు. ఆ తర్వాత వ్యవసాయ పంట క్షేత్రానికి వెళ్లి పత్తి పంటను పరిశీలించారు కలెక్టర్. రోజు స్నానం చేయాలి, రోజు 2 పూటలు పళ్ళు తోముకోవాలి. ఇది వ్యక్తిగతలో ఒక భాగమే. వ్యక్తిగత 8వ తరగతి చదువుతున్నాను. ఫోన్ వద్దు, పుస్తకమే ముద్దు. అనగనగా కమలాపురం అనే గ్రామంలో రాము అనే రైతు ఉండేవారు. రాముకి ఒక కొడుకు ఉండేవారు, సోము. 7వ తరగతి చదువుతున్నారు. తన ఊరిలో ఉన్న బడికి వెళ్ళేవాడు. అయితే ఒకరు ఈ యొక్క పుస్తకావిష్కరణ ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ హస్తాలచే కావించబడిరా. కొందరు చేసినారు, కొందరు చేయలేదు. సో అదే అందుకే ఆరోగ్య పాఠశాల ఆరోగ్య అలవాట్ల గురించి మనం మాట్లాడుతున్నాము. మనం ఇప్పుడు స్కూల్లో దేని గురించి వస్తున్నాము? స్కూల్కి దేని గురించి వస్తున్నాము? చదవడం కోసం వస్తున్నాము, అంతే కదా? చదవాలి అంటే ఆరోగ్యం మంచి ఉండాలా? ఆరోగ్యం మంచి అయితేనే డైలీ బడికి రాగలుగుతారు. ఆరోగ్యం ఒకవేళ ఖరాబ్ అయితే మళ్ళీ డైలీ బడికి రాగలుగుతారా? డైలీ బడికి రాకుంటే మళ్ళీ చదవడంలో నాశనం అవుతాయి కదా. అందుకే ఆరోగ్యమే సౌభాగ్యమా. ఆరోగ్యం గురించి మనం ప్రతి ఒక్కరూ బాధ్యత ఉంది. మనం ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యం గురించి చూసుకోవాలి. మనం ఆరోగ్యం గురించి చూసుకుంటే డైలీ బడికి రాగలుగుతాము. డైలీ మీకు ఇక్కడ ఉపాధ్యాయులు కానీ, మీ హెచ్ఎం గారు కానీ ఇంకా రకాల ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నారో మీ మైండ్కి పోతాయి. అన్ని మైండ్కి పోవాలి కదా. మనం ఏవైతే చదువుతున్నామో జస్ట్ పైన నుంచి చదవడం కాకుండా లోతుకి వెళ్ళి చదవాలి. లోతుకి వెళ్ళి చదివిన తర్వాత ఒక్కొక్క అంశం మన మైండ్లో పోవాలి. అది చేయగలిగితేనే మనం ఒక మంచి స్థాయికి రాగలుగుతాం. బేల మండలంలోని సోన్